రెండు రాష్ట్రాలకి ప్రయోజనకరమైనటువంటి ఇంపార్టెంట్ అంశాలైనటువంటి బడ్జెట్. నో హిట్టింగ్ ఓన్లీ డిఫెన్స్, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అంటూ నిన్న నిర్మలా సీతారామన్ గారు ఆ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ముందు చూపు బడ్జెట్ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అలాగే వెన్నపాలు పుట్టదాకలు, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిరాశ, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి. చంద్రబాబు పర్పస్ తుస్సు, చంద్రబాబు కేంద్ర బడ్జెట్లో ఆయన ఏమీ సాధించలేకపోయారంటున్న విశ్లేషకులు. పోలవరానికి 3,320 కోట్లు మాత్రమే, 30-40 వేల కోట్లు ఇవ్వాల్సిన పోలవరానికి 3,000 కోట్లు మాత్రం ఇస్తే ఏమవుతుందో తెలియదు. బడ్జెట్లో ఏపీకి మళ్ళీ అన్యాయమే అంటూ కథనాలు వచ్చాయి. ప్రభాకర్ రావు సర్వీసును 3 ఏళ్ల పొడిగింపులో మతలబేంటి అని కేసీఆర్ గారిని అడిగారట. అది ఒకటే ప్రశ్న ఎక్కువగా. ఉద్యోగ విరమణ అనంతరం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయనే ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారించిన సిట్ పోలీస్ శాఖ ప్రతిపాదన మేరకే జరిగిందన్న మాజీ సీఎం. సో ఈ ఒక్క పాయింట్ అయితే ఉంది, కానీ ఓవరాల్గా చూస్తే ప్రశ్నలే, అంటే సిట్ వాళ్ళు వేసిన ప్రశ్నలే ఎక్కువ లీకులు వచ్చినాయి, కానీ ఆయన ఇచ్చిన సమాధానాల మీద మాత్రం ఎక్కడ రాలేదు. ఈసారి కొంచెం ఈ విమర్శలు వస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు జాగ్రత్త పడ్డారో లేక మరి లోపల ఎక్కడ ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పటికైతే కనపట్లేదు. అయితే కేటీఆర్ గారు అయితే ఒక మాట చెప్పారు, మూథోడ్ జవాబ్ దియా, అంటే సిట్టుకు కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారు. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు. పైశాచికానందానికి కాంగ్రెస్ సర్కారు పెద్దలు ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెడతారని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్ పాలిటిక్స్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే విచారణ అంటూ ఆయన కేసీఆర్ గారి విచారణ పూర్తయిన తర్వాత వ్యాఖ్యానించారు. మరి ఇక ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ విషయాలన్నీ బయటికి తీసుకొస్తారో ఏమో చూద్దాం. ఇక ఏపీ వార్తలోకి వెళ్తే, జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ ల్యాబ్ పరీక్షలో తేలింది. చర్యలు తీసుకోవడానికి సిట్ వేస్తే నేను క్షమాపణ చెప్పాలంటున్నారు. వైకాపా నాయకులు వెంకటేశ్వర స్వామిని బజారు కీడ్చాలనుకుంటున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఘాటుగా స్పందించిన సీఎం అని ఎల్లో మీడియా, ఈనాడు, తెలుగుదేశం పేపర్ ఉంది కదా, ఈనాడు వాళ్ళు వేశారు, అట్లాగే ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా వేసుకున్నారు. చెప్పినవన్నీ నాయకులకు నమస్కారం పెట్టి పంపుతా, ఎమ్మెల్యేలు మంత్రులకే కాదు నాకు ఇదే వర్తిస్తుంది అని చంద్రబాబు గారు అన్నారంట. మరి ఆయనకి ఎట్లా వర్తిస్తూ అర్థం కాదు. కొనసాగుతున్న జంగిల్ రాజ్, ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాల దాడి. పక్కా ప్లాన్తోనే పరామర్శకు వెళ్ళిన అవినాష్, జగన్మోహన్ రావులు, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావులని అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం విషయం. వాళ్ళకేమో రాళ్ళు, ఫైర్ బాంబులు విసురుతున్న వాళ్ళకేమో చూస్తా అక్కడ వాళ్ళు రక్షణ కల్పించినట్లుగా పోలీసులు వ్యవహరించారనే విమర్శ అయితే చాలా తీవ్రంగా వస్తూ ఉంది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి దాడులు చేయిస్తే రక్షణ ఎక్కడ ఉంటుంది? జోగి రమేష్ సతీమణి శకుంతలమ్మ ఆవేదన. మరి మహిళ కింద మహిళలను రక్షిస్తామంటున్నారు కదా, మహిళ ఉన్న చోట ఆ రకంగా ఫైర్ బాంబులు వేస్తే మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఏం చేస్తున్నట్లు? వాళ్ళ పోలీసులు అక్కడ గోండాలకు కాపలా కాస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అదే నిప్పు నీ ప్రభుత్వాన్ని దహించేస్తుంది. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం. జోగి రమేష్కు వైఎస్ జగన్ పరామర్శ. నిప్పు పెట్టారు కదా, నిప్పు విసిరారు జోగి రమేష్ గారి ఇంటి మీద అన్న తర్వాత జగన్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదే నిప్పు మీ ప్రభుత్వాన్ని దహించేస్తోందని అన్నారు. అధికార మదంతో రెచ్చిపోతున్నారు, అందుకే మా ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి. శాంతి భద్రతలు పరిరక్షించాలని చంద్రబాబు రాజీనామా చేయాలి. దేవుడి లడ్డూపై దుష్ప్రచారం చేస్తుంటే ఊరుకోవాలా అని మాజీ మంత్రి జోగి రమేష్ ధ్వజం. నన్ను అంతం చేయడమే వారి లక్ష్యం. న్యాయమూర్తి ఎదుట అంబటి రాంబాబు ఆవేదన. అంబటి ఇంటి వద్ద రక్షణ చర్యలు చేపట్టండి, హైకోర్టు ఆదేశం. ఎన్డీడీపీ రిపోర్ట్ మేరకే లడ్డూ కల్తీ జరిగిందని చెప్పానని చెప్తే శర్మ గారు ఆయన అడిగారు కదా, అసలు లడ్డూ నువ్వు ఎప్పుడు వచ్చారు, రెడ్డి రిపోర్ట్ ఎప్పుడు అడిగారు అని. అప్పుడు శ్యామలరావు, ఇప్పుడు సింఘాల్. వారి పేర్లు డిజిటల్ బుక్లో నమోదు చేస్తామన్న సజ్జల రామకృష్ణారెడ్డి.